ఐపీఎల్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ పేజీలపైన ఫోకస్ పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ పెట్రోలింగ్ లో భాగంగా కొన్ని లింకులను గుర్తించారు. ప్రాఫిట్ వచ్చినట్లు ఫేక్ స్క్రీన్ షాట్లు వచ్చినట్లు పెట్టి మోసం చేస్తున్న వాటిపైన కేసులైతే నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫేక్ ప్రిడిక్షన్ చేస్తూ యూజర్లను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నారు కొందరు నిర్వాహకులు. సైబర్ పెట్రోలింగ్ లో 18 లింకులను ఐడెంటిఫై చేశారు. హిందీ, తెలుగు యూజర్ల కోసం సెపరేట్ పోస్టులు పెట్టి బెట్టింగ్ ప్రమోట్ చేసినట్లు గుర్తించారు సైబర్ పోలీసులు. ఐపీఎల్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ పేజీలపైన ఫోకస్ పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ పెట్రోలింగ్ లో భాగంగా కొన్ని లింకులను గుర్తించారు. ప్రాఫిట్ వచ్చినట్లు ఫేక్ స్క్రీన్ షాట్లు వచ్చినట్లు పెట్టి మోసం చేస్తున్న వాటిపైన కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫేక్ ప్రిడిక్షన్ చేస్తూ యూజర్లను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నారు కొందరు నిర్వాహకులు. ఇక సైబర్ పెట్రోలింగ్ లో 18 లింకులను అయితే ఐడెంటిఫై చేశారు. హిందీ, తెలుగు యూజర్ల కోసం సెపరేట్ పోస్టులు పెట్టి బెట్టింగ్ ప్రమోట్ చేసినట్లు గుర్తించారు సైబర్ పోలీసులు. రెడీగా ఈ ఐపీఎల్ బెట్టింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఐపీఎల్ మ్యాచ్లను టార్గెట్ చేసుకుంటూ కూడా కొంతమంది సైబర్ నేరగాళ్ళు చూసినట్టయితే కూడా ఈ ఫేక్ ప్రిడిక్షన్ల పేర్లతోటి కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. దీనిపైన సోషల్ మీడియాలోని ఇన్‌స్టాగ్రామ్లో వేదికగా చేసుకొని వాళ్ళంతా ఫేక్ ప్రిడిక్షన్ చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం మ్యాచ్ పూర్తి కాకముందే కూడా ఆ మ్యాచ్ ప్రారంభం నుంచి కూడా ఏ మ్యాచ్ గెలుస్తుంది, ఏ మ్యాచ్ ఓడిపోతుంది అనేది కూడా ఈ ఫేక్ ప్రిడిక్షన్లో వాళ్ళు చెప్తూ కూడా ముఖ్యంగా ప్రధానంగా చూసినట్టయితే ఈ హిందీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే తెలుగుకు సంబంధించినటువంటి మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులనే ప్రధానంగా టార్గెట్ చేయడం జరిగింది. ఇందులో సోషల్ మీడియాలో చూసినట్టయితే ఇన్‌స్టాగ్రామ్ సంబంధించినటువంటి సస్పెక్టెడ్ సంబంధించిన అకౌంట్ ద్వారా కూడా 18 ఖాతాలను హైదరాబాదు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే దానిపైన కూడా సైబర్కి సంబంధించినటువంటి క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇలాంటి వ్యవహారాలపైన కూడా ఫేక్ స్క్రీన్ షాట్లతోటి కూడా చాలా వరకు మభ్యపెట్టి పెద్ద ఎత్తున ఈ ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా కూడా కొంతమంది కేటుగాళ్ళు డబ్బులను సొమ్ము చేసుకుంటున్నటువంటి వ్యవహారం పైన కూడా సిసిఎస్ పోలీసులు దృష్టి సారించారు. ఇక దీనిపైన సిసిఎస్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత కూడా ఈ ఫేక్ ప్రిడిక్షన్లతోటి కూడా ఇన్‌స్టాగ్రామ్కి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్లను నమ్మవద్దంటూ కూడా ఓవైపున పోలీసులు తెలియజేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ ఇన్‌స్టాగ్రామ్కి సంబంధించినటువంటి 18 అకౌంట్లను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఈ ఐపీఎల్ మ్యాచ్లనే టార్గెట్ చేసుకున్నటువంటి మొత్తం ఈ ఫేక్ ప్రిడిక్షన్ వ్యవహారం పైన కూడా చాలా వరకు ఒక స్పెషల్ టీంను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ దిశ కూడా పోలీసులు ముమ్మరమైనటువంటి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇతరకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి దాని యూజర్ ఐడీలను, దాని తర్వాత వారికి సంబంధించినటువంటి బ్యాంక్ సంబంధించినటువంటి అకౌంట్లు కావచ్చు, వారికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని అంతా కూడా ఇప్పటికే సిసిఎస్ సంబంధించినటువంటి పోలీసులు ఇక గుర్తించడం జరిగింది. ఆ దిశగా ఎవిడెన్స్ల ఆధారంగా కూడా ఈ ఫేక్ ప్రిడిక్షన్ గ్యాంగ్లను పట్టుకునేందుకు సిసిఎస్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రావ్య.